ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 145వ అధ్యాయము 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట, ప్రియ విశ్వాసి, నువ్వు లోకాన్ని ఆశ్రయించకుండా, లోకంలో ఉన్న మనుషులను ఆశ్రయించకుండా నిజమైన దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు, నీవు ఆయన యందు భయభక్తులు కలిగి జీవించినప్పుడు, ఆయన వాక్యానుసారముగా బ్రతుకుతున్నప్పుడు తప్పకుండా నీ మొర్రను ఆలకించి నీవు ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను తప్పించి విడుదల దయచేసి నిన్ను రక్షిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మన జీవితాలలో నెరవేరబడునుగాక. ప్రార్థన. అత్యంత ప్రేమ, కృపా, కనికరం కలిగిన తండ్రి, అవును ప్రభువా, మనుషులు నమ్ముట కంటే, రాజులను ఆశ్రయించుట కంటే నిన్ను నమ్ముకున్నట్టు మేలుని సెలవిచ్చిన గొప్ప దేవుడు ప్రభువా, నీ యందు భయభక్తులు గల వారి కోరిక తప్పక నెరవేరుస్తానని నీవు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబాలను రక్షించమని నజరేయుడైన యేసయ్య నామములో అతి వినయముగా అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.